మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అటవీ శాఖ పోడు రైతుల మధ్య ఘర్షణ జరిగింది. లక్షెట్టిపేట అటవీ శాఖ కార్యాలయం ఎదుట దుమ్మనపేట గ్రామానికి చెందిన పోడు రైతులు ఆందోళనకు దిగారు. తమ భూముల సమస్యలపై వినతి పత్రం ఇవ్వడానికి వస్తే పోడు రైతులను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు ఫారెస్ట్ అధికారులు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తత మారింది. ఆగ్రహంతో పోడు రైతులు అటవీ శాఖ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. తమ భూముల పట్ల ప్రభుత్వం హామీ ఇవ్వాలని, అసలు రైతుల జీవనాధారం దెబ్బతినకూడదని వారు డిమాండ్ చేశారు. పోడు రైతుల సమస్యలపై అధికారులు కఠిన వైఖరిని గ్రామస్తులు మండిపడుతున్నారు. ప్రజాప్రతినిధులు తక్షణమే జోక్యం చేసుకుని పరిష్కారం చూపించాలని రైతులు హితవు పలికారు. సమాజం అందరికీ రామ్ రామ్ నమస్కారం. మేము గత 6-7 నెలల నుంచి అంటే దాదాపు సుమారుగా 20 సంవత్సరాల నుంచి మేము ఎక్కడైతే దండపల్లి మండల్ లింగాపూర్ అటవీ బీట్లో గల ప్రాంతంలో దమ్మన్నపేట ఆదివాసీ నాయకపొడి తెగకు సంబంధించినటువంటి నాయకపొడి తెగకు చెందిన వారము. మేము దాదాపుగా సుమారు ఒక 20 సంవత్సరాల నుంచి అక్కడ సాగు చేస్తూ ఉంటే మమ్మల్ని అరెస్ట్ చేయడం, కేసులు పెట్టడం, మా పైన సాగు చేయనీయకుండా ఈ రకంగా అన్యాయంగా అక్రమంగా మా మీద కేసులు పెడుతున్నారని చెప్పేసి ఇన్నాళ్ళు కలెక్టర్ గారితో డీసీపీ మరియు డిఎఫ్ఓ గారులతో చర్చలు జరపడం జరిగింది. ఆ చర్చలలో మాకు ఇచ్చిన మాటలు వాళ్ళు నిలబెట్టుకోకపోగా వాళ్ళు ఏమన్నారు, 100% ప్రతిఫలం మీరే దానికి సంబంధించి అడవి ఉత్పత్తుల నుంచి కానీ లేకపోతే మీ మీద పెట్టిన అక్రమం కేసులు కానీ మేము ఎత్తేస్తామని చెప్పేసి మాట